బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. మాఘపురాణం 9వ అధ్యాయంలోకి వచ్చాం. కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ స్వామి చెప్తున్న కథలు ఒక కథ అయింది, రెండో కథలోకి వస్తున్నాం అనమాట. ఈయన దత్తాత్రేయులు శివపూజను గురించి కార్తవీర్యార్జునుడికి తెలియజేస్తున్నారు. పూర్వం శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించడానికి సముద్రం మీద వారధి కట్టిన చోట శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి శివుని ధ్యానించి వారధి కట్టి రావణుణ్ణి చంపారు. అట్లాగే ఈ హనుమంతుడు కూడా సముద్రాన్ని దాటేటప్పుడు శివుణ్ణి ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలాన్ని సంపాదించి సముద్రాన్ని దాటారు. అయితే మనం మామూలుగా ఏం తెలుసుకుంటామంటే రాముల వారు తిరిగి వచ్చాక సీతాదేవితో కలిసి అక్కడ రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేశారని చెప్పుకుంటాం. ఏదో క్యాజువల్గా రాశారు. ఈ కథలో ఉన్నది కూడా నిజమే అయ్యి ఉండొచ్చు. సైకత లింగాన్ని చేసి పూజ చేసిన తర్వాత ఆయన వారధి కట్టి ఉండవచ్చు. తర్వాత కూడా ఇక్కడ చేయబడింది. దాన్నే మనం రామేశ్వరం తెలుసుకుంటాం. మనం ఎలా చెప్తారు, ఈ చార్ధామ్ యాత్ర అంటాం కదా, 4 ధామాల యాత్రలో రెండవది రామేశ్వరమే. తప్పనిసరిగా దర్శనం చేయవలసిన శివక్షేత్రాల్లో రామేశ్వరం అత్యంత ముఖ్యమైనది. రాముల వారు స్వయంగా చేసినటువంటి ప్రతిష్ఠ, సీతాదేవి చేసిన సైకత లింగాన్నే ప్రతిష్ఠ చేశారట. తర్వాత ఆంజనేయులు ఇంకో శివలింగాన్ని తీసుకొచ్చారు, ఆ లింగ దర్శనం కూడా అవుతుంది. అలా దాని గురించి చెప్తున్నారు. అయితే ఏమైందట, అర్జునుడు కూడా యుద్ధానికి బయలుదేరే ముందు శివపూజ చేసిన తర్వాతే యుద్ధరంగంలోకి ప్రవేశించేవాడు. ఇలా అందరూ శివపూజ చేస్తారు. శివపూజ అత్యంత మహత్తరమైంది అని చెప్పుకోవటం కోసమే ఈ 3 విషయాలు చెప్తున్నారనమాట. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకున్నారు. స్త్రీలు తమ మనోవాంఛలు పొందేవారు. కాబట్టి శివపూజ అంటే పూజల అందు అన్ని పూజల్లోనూ శివపూజ అత్యంత పవిత్రమైనది. అలాగే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. శివ పూజే మంచిది, విష్ణు పూజ చేయమన్నారు నిన్న, ఇవాళ శివ పూజ చేయమంటున్నారు అని అడగండి. నేను చెప్పటం లేదు. కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ స్వామి బోధిస్తున్నారు. ఎవరి చెప్పిన దాని ప్రకారం మనం శివ పూజ చేసుకుంటాం, విష్ణు పూజ చేసుకుంటాం. ఎవరి మీద ఎక్కువ ప్రీతి ఉంటే వారిని పూజ చేస్తాం. ఈ కథంతా వింటున్న కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామినే పూజిస్తాడు. కాబట్టి ఇలా వేరే వేరే భావాలతోటి ఉన్నానని భావించకండి. పురాణంలో ఉన్నదే చెప్పుకుంటున్నాం మనం. అయితే గంగాజలం విష్ణుపాదం నుంచి పుట్టింది. విష్ణు పాదాల నుంచి పుట్టినటువంటి గంగానది స్వర్గంలో ఉండేది మొదట. తర్వాత భగీరథుని కోరిక ప్రకారం భూలోకానికి వచ్చింది. మార్గ మధ్యంలో అంటే భూలోకానికి రావాలంటే గంగను భరించే వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తే శివుడే గంగని భరించగలడని పరమశివుడి తలపైకి తొలిగా స్వర్గం నుంచి వచ్చింది. ఆకాశం నుంచి శివుడి మీద తల మీద పడితే ఆమె చాలా అంటే అహంకారంతో శివుడిని కూడా భూలోకానికి లాక్కెళ్ళిపోదాం అనుకుందని శివుడు ఆమెను బంధించాడని, తర్వాత మళ్ళీ మన భగీరథుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆయన శిరస్సు మీద జటలలో బంధింపబడిన ఉన్నటువంటి గంగా నదిలోంచి ఒక్క పాయని విడదీసి భూలోకానికి రప్పించాడని చెప్తారు. విష్ణుపాదోద్భవమైన గంగ చాలా పరమ పవిత్రమైనది. తర్వాత శివ శిరస్పర్శ వల్ల మరింత పునీతమైంది. అక్కడి నుంచి భారతదేశంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి హిమాలయాల మీద మెట్టడం వల్ల అంటే అక్కడికి దిగి అక్కడి నుంచి భారతదేశంలో కొన్ని భాగాల్లో ప్రవహిస్తోంది. ఇన్ని చోట్లకి ఆమె ప్రవహించిన అత్యద్భుతమైన ప్రదేశాల వల్ల గంగకి ఎంతో పవిత్రత లభించింది. అయితే ఇది ఏంటంటే సర్వపాపహరమైనది. ఈ రకమైన పవిత్రత వల్ల ఇన్ని చోట్ల నుంచి విష్ణువు యొక్క పాదం నుంచి పుట్టి శివుని శిరస్సు మీదకి దిగి అక్కడి నుంచి హిమాలయాల్లోకి దిగొచ్చింది. అసలు గంగలో ఒకసారి స్నానం చేస్తే ఆ స్నానాన్ని తలుచుకున్నప్పుడల్లా సంతోషం వస్తుందని చెప్తారు. మనం రోజు చేయలేకపోతాం. మనమేమో భారతదేశానికి ఈ పక్కన ఉన్నాం, ఆవిడేమో నార్త్ ఇండియాలో ఉంది గంగ. అయినా కూడా చూడండి, ఏ కాశీ వెళ్తే ఎవరైనా ఒక గంగ చిన్న చెంపు పట్టుకొస్తే అత్యంత పవిత్రంగా భగవంతుడి దగ్గర ఈ పూజా మందిరంలో దాచుకుంటాం. గంగాజలం ఇల్లంతా చల్లుకుంటే పవిత్రం అవుతుందని భావిస్తాం. అంత పావనమైనటువంటి గంగలో స్నానం చేయగలిగే అవకాశం ఎంతో గొప్పదట. ఏం చెప్తున్నారు గంగాజలం గురించి? ఏం చెప్పాలంటే, ఒకవేళ మనం మన ఇంట్లోనే ఏదో స్నానం చేసాం, గంగ 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 అని 3 పర్యాయాలు కనుక గంగని తలుచుకుంటే మనం స్నానం చేస్తున్న నీటికి కూడా గంగ అంత పవిత్రత వస్తుందట. మామూలుగా మనం పూజ చేసేటప్పుడు చూడండి, కలశంలో నీళ్ళు పెట్టుకుంటాం. గంగే చెయ్యమును చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పుకుంటాం. అంటే
గంగా యమున ఆ నదులన్నీ నీళ్లతోటి సమానం కావాలి అని ఒక మంత్రం చెప్పుకొని మన దగ్గర ఉన్న చెంబులో నీళ్లు కలశోదకాన్ని గంగా తీర్థంగా అంటే సర్వతీర్థాల సర్వ నదీ తీర్థంగా భావిస్తాం. 3 సార్లు కనుక గంగ పేరు తలుచుకుని మనం ఏ నదిలో స్నానం చేసినా మన పక్కన ఇంటి పక్కన ఉన్న చెరువులో స్నానం చేసినా వాపి కూప తటాకాదుల్లో ఎందులో స్నానం చేసినా సరే గంగ నామం జపిస్తే ఆ నీరు గంగా నది నీరు ఎంత పవిత్రమైపోతుందట. అలాంటి ప్రభావం కలిగింది గంగ నామం. అయితే ఈ విషయాన్ని కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ స్వామి చెప్తున్నారు. కొంతకాలం కిందట కథ చెప్తున్నారనమాట. మగధ రాజ్యంలో పురోహిత వృత్తితో జీవిస్తున్నటువంటి 4 బ్రాహ్మణులు ఉండేవాళ్ళట. ఈ పౌరోహిత్యం అది చేసేవాళ్ళు ఎక్కువ మంది ఒకే సమూహంగా ఉంటారు. ఎవరికి ఏ అవకాశం వచ్చినా 4 పంచుకుంటారు. హోమాలు వాటికి మనుషులు ఎక్కువ మంది కావాల్సి వస్తారు కదా. వీళ్ళు 4 ఒక చోట ఉండేవాళ్ళట. ఈ 4కి 4 కుమార్తెలు ఉన్నారట. తలా ఒక అమ్మాయి ఉంది. అందరూ వివాహ యోగ్యం కలిగిన వయసు వచ్చిన వాళ్ళే అనమాట. ఒకనాడు ఏమైందట, ఆ గ్రామం కోనేటిలో స్నానం చేయడానికి వీళ్ళు నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు. ఆ కుర్రాడు ఏం చేశాడంటే బట్టలు విడిచి పక్కన పెట్టి ఓ చిన్న గావంచ కట్టుకుని నీళ్ళల్లోకి దిగాడు. ఈ కన్యలు 4 ఆ అబ్బాయి మీద మనసు పడ్డారు. 4 అమ్మాయిలకి అబ్బాయి నచ్చాడు. నచ్చేసరికల్లా ఏం అడిగారు, దగ్గరికి వెళ్ళి నువ్వెవరివి ఏమిటంటే ఫలానా గురుకులంలో విద్యార్థిని అన్నాడు. సరే నీకు వివాహం కాలేదు కదా, బ్రహ్మచారివి, మమ్మల్ని వివాహం చేసుకోమని అడిగారు. అడిగేసరికల్లా ఆ అబ్బాయి ఏమన్నాడు, నాకు చదువు పూర్తి కాలేదు, నేను ఇంకా విద్యార్థినే, వివాహ యోగ్యత రాలేదమ్మా నాకు, నేను వయసు వచ్చింది కానీ ఇంకా చదువు అవ్వాలి, మా గురువాజ్ఞ అయితే కానీ నేను వివాహం చేసుకోలేను అనేసరికల్లా అమ్మాయిలు ఊరుకోలేదట. ఊరుకోకుండా కొంచెం వెంబడబడ్డారు. నీళ్లు చల్లటం మీద దగ్గరికి వెళ్ళిపోవటం, ముట్టుకోవడానికి ప్రయత్నం చేయటం, అంటే ఎలాగైనా అతన్ని ఒప్పించాలని భావించేశారు. అంటే తెగించేశారు అమ్మాయిలు. తెగించేసరికల్లా విసుగు పుట్టిపోయింది. అతను ఎంత తప్పించుకుంటున్నా సరే వీళ్ళు వెంట పడుతున్నారు. కసురుకుంటున్నాడు, ఇలా చేయబోకండి, నేను వెళ్ళాలి, మా గురుగారు పిలుస్తాడు, మీ నాన్నలు వస్తే మంచి తండ్రులు వస్తే మంచివాళ్ళు కాదు, బాగుండదు ఈ పద్ధతి, ఇలా చెయ్యొద్దు, నా వెంట పడద్దని అతను ఎంత కసురుకున్నా కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోపోతే అతను విసుగు పుట్టి, ఏమిటి ఇట్లా నా వెనకాల పడతారు, భూతప్రేత పిశాచాలు పీడించినట్టు పీడిస్తున్నారు, మీరు 4 పిశాచాలు అయిపోండి అని శపించాడు అబ్బాయి. 4 అమ్మాయిల్ని శపించాడు. శపించేసరికి ఈ అమ్మాయిలకు ఒళ్ళు మండిపోయింది. నువ్వేం బ్రహ్మచారివి, 4 ఆడపిల్లలు మమ్మల్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంటే ఒప్పుకొని వాడివి, పైగా మమ్మల్ని శపిస్తావా, నువ్వు కూడా పిశాచాని అయిపోమని అమ్మాయిలు కూడా శపించారు. దాంతో ఏమైంది, 4 + 1 5 అక్కడ పిశాచాలుగా ఉండి ఆ కొలం దగ్గరే ఉండిపోయారు. ఉండిపోయి ఈ స్నానానికి వచ్చే వాళ్ళందరినీ బాధించడం, అంటే తీరని కోరికలతోటి ఉన్న ఆడపిల్లలు తాము అంటే భావించిన అబ్బాయిని పెళ్లి చేసుకోలేకపోవటం వల్ల, చదువు పూర్తి కాలేదన్న ఉక్రోషంతో, ఈ ఆడపిల్లల వల్ల నా పరిస్థితి ఇట్లా వచ్చిందన్న ఉక్రోషంతో ఉన్న ఆ కుర్రాడు అంటే బ్రాహ్మణ విద్యార్థి 5 పిశాచాలు అవటం వల్ల ఒక తీవ్రమైన తిక్కలో ఉంటారనమాట. ఈ వచ్చిన వాళ్ళందరినీ బట్టలు లాగేసేయటము, వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు దొర్లించేయటము, వాళ్ళు తెచ్చుకున్న ఆహారాన్ని లాక్కుని తినేయటము, ఇట్లా కోనేటి దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళని పీడించేవాళ్ళు. కొన్నాళ్ళకి కోనేటి దగ్గరికి జనం రావడం మానేశారు. ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అయితే ఊర్లో జనం రారు, ఇక్కడ కోనేటిలో ఏవో పిశాచాలున్నాయి ఎందుకులే అని. కాకపోతే పై ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు దేవాలయం పక్కన ఉన్నటువంటి కోనేటికి, ఊళ్ళో ఉన్న కోనేరు అదే, ఊర్లో నుంచి వస్తున్న వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ కోనేరు ఉంది కదా అని నీళ్ళకి దిగుతారు. వాళ్ళు వీళ్ళకి దొరికిపోతుండేవాళ్ళు ఎప్పటికప్పుడు. పై ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఇక్కడ పిశాచాలు ఉన్నాయో రాక్షసులు ఉన్నారో తెలియక దిగుతారు. వీళ్ళు వాళ్ళ వెంటబడేవాళ్ళు అనమాట 5. ఒకనాడు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు వచ్చాడట. వచ్చేసరికల్లా వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి ఆయన గుర్తుపట్టాడు, ఇవి పిశాచాలని ఈ రకంగా బాధిస్తున్నాయని అందరినీ తోలేశాడు. తోలేసి ఈ కుర్రాడెవరు, ఈ బ్రాహ్మణ కన్యలు ఎక్కడి వాళ్ళు చూసుకుని వాళ్ళ తల్లిదండ్రుల్ని కలిశాడు. కలిసేసరికి వాళ్ళంతా ఆయన కాళ్ళు పట్టుకుని, బాబు ఈ మా పిల్లలు ఏమైపోయారో తెలీదు, ఇలా ఏదో జరిగిందని తెలుసు, ఈ పిల్లల్ని ఏం చేయాలో తెలియకుండా ఉంది, వీళ్ళ పిశాచ రూపాలు ఎలా పోతాయి, మాకు ఏదైనా ఒక దారి చూపించమని ఆయన్ని బతిమలాడుకున్నారు. అయితే ఆ సిద్ధుడు ఏం చేశారంటే, మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం కనుక చేయిస్తే 5 యథారూపాలు వస్తాయని చెప్పారు. త్రివేణి సంగమం ఎక్కడుందండి, అలహాబాద్ మన దగ్గర ఉందా, కాశీ దగ్గరికి వెళ్ళాలి, కాశీ దాకా వెళ్ళాలి, అలహాబాద్ కొంచెం పక్కనే కదా. అయితే వీళ్ళ 5 అక్కడికి తీసుకెళ్ళి స్నానం చేయించమని చెప్పాడనమాట. చెప్పేసరికల్ ఈ తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు, తర్వాత ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రి కూడా ఈ పిశాచు రూపాల్లో ఉన్న పిల్లల్ని మీకు ఈ రూపాలు పోతాయని బతిమలాడుకుని సిద్ధుడు వాళ్ళని తరిమేశాడు. భయపడి బెదిరి తగ్గిపోయారు. వాళ్ళ శక్తులు కూడా కొంచెం తగ్గినాయి, అంటే మొండితనం తగ్గిందనమాట. ఈ రూపం పోగొట్టుకోవాలి, సాధారణ రూపం కావాలి అన్న ఆలోచన కూడా వచ్చింది. దాంతో అమ్మా నాన్నల మాట విని
వీళ్ళంతా కలిసి త్రివేణి సంగమానికి వెళ్ళి మాఘమాసంలో త్రివేణి సంగమంలో స్నానం చేసేసరికి వాళ్ళకి ఈ పిశాచి రూపాలు పోయి మామూలు మానవ రూపాలు వచ్చేయట. అయితే ఈ మాఘమాసంలో నదీ స్నానం మనుషులకే కాక దేవతలకి గంధర్వులకి కూడా పవిత్రమైనది. వీళ్ళు ఈ రూపాలు పోగొట్టుకున్నారు ఈ కథ చెప్తూ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఒక మాఘమాసంలో ఒకానొక గంధర్వుడు భార్యతో కలిసి వచ్చి ఈ గంగానది సమీపంలోకి దిగాడు. గంగానదిలో స్నానం చేద్దాము, ఇది విశేషమైన మాసము, ఇది చాలా మంచిదనేసరికల్లా ఆమె స్నానం చేయడానికి ఒప్పుకోలేదు. నాకు మారు బట్టలు లేవు, పైగా చలి. ఇప్పుడు ఇక్కడ కాకుండా స్వర్గంలో గంగానది స్నానం అయితే హాయిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, ఈ భూలోకంలో నేను చేయనందుట. ఆయనేమో అలా కాదు, వియద్గంగ గురించి ఆలోచించద్దు, మనం గంధర్వులమైనా కూడా భూలోకంలో ఈ మాసం ప్రత్యేకమైనది, ఇక్కడ స్నానం చేద్దామని ఎంత బతిమలాడినా ఆవిడ ఒప్పుకోలేదుట. అయితే గంధర్వుడు స్నానం చేయడానికి వచ్చాడుగా, భార్యను ఆ ఒడ్డును కూర్చోబెట్టి ఆయన దిగి స్నానం చేశాడు. ఆయన కాస్త ఆయన దివ్యశక్తులు ఆయనతోటి ఉన్నాయి. గంగానది స్నానాన్ని తిరస్కరించినందుకు ఆయన భార్యకి సిద్ధులు పోయినాయట. రూపం గాంధర్వ రూపం ఉంది, అలాగే ఉంది, కానీ ఈ శక్తి పోయింది. పైలోకాలకు వెళ్ళిపోవాలి కదా, వాళ్ళ లోకానికి, గంధర్వ లోకానికి కదలలేక అక్కడే ఉండిపోయింది. భర్త విమానం ఎక్కి వెళ్ళిపోతున్నాడు, ఈ అమ్మాయి కాస్త కింద ఉండిపోయింది. అతను ఇంకేం చేస్తాడు, ఈ శక్తులు పోగొట్టుకున్న భార్యని విసుక్కుని ఇంకేం చేయలేక అతని దారిని అతను వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఉన్న అమ్మాయి ఈ గంధర్వులకి ఏంటంటే కొంచెం ఇచ్ఛాగమనం, స్వేచ్ఛాగమనం ఉంటుంది. ఈ ఒకళ్ళే భర్తలతోటి ఉండటము అలాంటి విధి విధానాలు వాళ్ళకి లేవు. ఎవరితోటైనా తిరుగుతారు వాళ్ళకి ఆ పద్ధతులు లేవన్నమాట. అయితే ఏమైందట, ఆవిడ అక్కడక్కడే ఆ గంగానది చుట్టుపక్కల తిరుగుతూ ఒక ఋష్యాశ్రమాన్ని చూసింది. అక్కడ విశ్వామిత్రుడు అనే ఒక మహర్షి ఉన్నట్ట. ఈయన మన రామాయణంతో సంబంధం ఉన్న విశ్వామిత్ర మహర్షి అవునా కాదా తెలియదండి. 3-4 పుస్తకాలు చూశాను, అన్ని చోట్ల విశ్వామిత్రుడు అనే పేరుతోటే ఉంది. మన విశ్వామిత్రుడు చరిత్ర మనం చదువుకుని రామాయణాంతర్గతంగా ఉన్న విశ్వామిత్ర చరిత్రలో ఇలాంటి భాగాలు ఏం లేవు, ఇలాంటిది లేదు. విశ్వామిత్రుడికి మేనకతోటి శకుంతల కలిగిందనే కథ కూడా మనకు తెలుసు, కానీ ఈ విషయం మాత్రం మనకు తెలియదు, ఎక్కడా వినలేదు. ఇందులో ఉంది పురాణంలో, అందుకని పురాణాంతర్గతంగా ఉంది కాబట్టి చెప్తున్నాను. విశ్వామిత్రుడు రాజర్షి తర్వాత బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు వారు అవునో కాదో సరిగ్గా తెలియదు. ఈ ఋషి పేరు విశ్వామిత్రుడు. ఈ గంధర్వ కన్య స్త్రీ ఏం చేసింది, ఆ తిరుగుతూ ఆ విశ్వామిత్ర మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి మెల్లిగా ఆయనతోటి కలిసి ఉండటం మొదలుపెట్టింది. ఆయన కూడా నిజానికి ఋషే కానీ ఈమె యొక్క సౌందర్యానికి దాసుడైపోయి తన తాలూకు ఋషిత్వానికి కొంత పక్కకు పెట్టి ఈమెతో కలిసి స్వేచ్ఛగా తిరగటం మొదలుపెట్టాడట. అయితే కొంతకాలం తర్వాత ఏమైంది, ఈ గంధర్వుడు తిరిగి వచ్చాడు భార్య ఏం చేస్తుందో చూడ్డానికి. అంటే ఆయన స్త్రీ కదా, చూసేసరికల్లా ఈ విశ్వామిత్రుడితో కలిసి తిరుగుతున్న భార్యను చూసేసరికి ఆయన ఒళ్ళు మండిపోయింది, పిచ్చి కోపం వచ్చేసిందట. స్నానం చెయ్యి, మంచిది అని చెబితే చెయ్యవు, కానీ నువ్వు ఇలాంటి పనులు బాగా చేస్తావు, పాషాణాన్ని వైపో నువ్వు అని భార్యను శపించాడు. శపించి నువ్వు ఋషివయ్యుండి గంధర్వ స్త్రీతోటి సంపర్కం పొందుతావా, నీకు బుద్ధి లేదా, కోతి ముఖం వాడి వైపోమని విశ్వామిత్రుడిని శపించాడట. ఋషికి కోతి ముఖం వచ్చేసింది, ఆ స్త్రీ ఏమో పాషాణంగా మారిపోయింది. గంధర్వుడు కోపావేశంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా కొంతకాలానికి నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఈ వానర ముఖంతో ఉన్నటువంటి ఈ ఋషిని చూసేసరికల్లా ఆ ఋషి కూడా దుఃఖంతో నారద మహర్షి శరణి వచ్చాడు. అయ్యా, ఇలా మోహావేశానికి లోనై నేను ఈ పొరపాటు చేశాను, ఈ ముఖాన్ని ఎట్లా పోగొట్టుకోవాలో తెలియటం లేదంటే ఈ నారద మహర్షి ఏం చెప్పాడంటే, క్షణభంగురమైన తుచ్చమైన కామవాంఛకి లోబడి తపశక్తి అంతా పోగొట్టుకున్నావు నువ్వు, కాబట్టి ఒక పని చెయ్యి, గంగానది స్నానం చెయ్యి, నేను చేసిన పొరపాటుకి నన్ను క్షమించమని. ఇది మాఘమాసం అంటే సంవత్సరానికి తిరిగి వచ్చాడనమాట గంధర్వుడు, మళ్ళీ మాఘమాసానికి వచ్చాడు. మాఘమాసం గంగానది స్నానం చేస్తే ఈ పాపం పోగొట్టుకున్నవాడు అవుతావు. నీ కమండలంతో, అంటే స్నానం సంధ్యాదులు ముగించుకుని నీ కమండలంతో, ఆయన తెచ్చుకుంటారు కదా పాత్ర ఉంటుంది, కమండలం తెలిసే ఉంటుంది అందరికీ. ఆ కమండలంతో నీరు తెచ్చి ఈ పాషాండం మీద జల్లు, తర్వాత ఈవిడేమో అమ్మాయి దారిన అమ్మాయి వెళ్ళిపోతుందని చెప్పాడు. అప్పుడు ఈయన విశ్వామిత్రుడు తను చేసిన పొరపాటుకి బహుదా చింతిస్తూ ఈ మాఘమాసంలో గంగానది స్నానం చేసి తన వానర ముఖాన్ని పోగొట్టుకున్నవాడై సంధ్యాదులు శ్రీహరి పూజా విధానము అన్నీ కావించుకుని శివ పూజను కూడా సలిపంటే శివకేశవులు ఇద్దరిని పూజించి తర్వాత కమండలంతో నీరు తెచ్చి ఈ పాషాండం మీద చల్లాడు. దాంతో ఈ నీటి స్పర్శ తగలంగానే ఆ గంధర్వ స్త్రీకి రూపము వచ్చేసింది, ఆమె యొక్క శక్తులు కూడా తిరిగి వచ్చినాయి. ఆ స్త్రీ ఆమె దారిని వెళ్ళిపోయిందట. ఈ విధంగా పూర్వరూపాన్ని పొందినటువంటి విశ్వామిత్రుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. అయితే ఇది దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునికి తెలియజేశారు. ఈ కథతోటి ఈరోజు అధ్యాయం పూర్తయిందండి. మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.